మిత్రులందరికీ జై శ్రీరామ్. ఈరోజు మీకు ఒక ఆధ్యాత్మిక కథ ద్వారా కూడబెట్టిన ధనానికి ఏ గతి పడుతుందో చెప్తాను. సో కూడబెట్టేది ఒకడు, కొల్లగొట్టేది మరొకడు అంటారు. ఎందుకు అలా అంటారో ఇప్పుడు చెప్తాను, వినండి. అవధూత ఒక్కసారి అటుగా వెళ్తూ ఒక తేనెటీగను చూశాడు. ఆ తేనెటీగ ఎంతో కాలం శ్రమించి కష్టపడి సంపాదించి ఆ తేనెను కూడబెడుతుంది. అటుగా వెళ్తున్న ఒక బాటసారి ఆ తేనెటీగను చూసి, ఆ తేనెటీగ కూడబెడుతున్న ఆ తేనెను చూసి ఆ తేనె పట్టును పడగొట్టి తాగేసి వెళ్ళిపోతాడు. ఆ తేనెటీగ ఎంతో కష్టపడి సంపాదించిన తేనెను త్రాగే అదృష్టాన్ని దానికి దక్కలేదు. ఇది చూసిన అవధూత దానికి నమస్కారం చేస్తూ, నీవే నా గురువు అంటాడు. ఎందుకు అంటే, కూడబెట్టిన ధనాన్ని, కూడబెట్టిన సంపదను దానికి ఏ గతి పడుతుందో, ఎవరి పాలైపోతుందో నిన్ను చూసి నేను నేర్చుకున్నాను అంటాడు. సో దీన్ని బట్టి మనమేం నేర్చుకోవాలంటే, డబ్బైనా సంపదైనా ఏదైనా సరే మనకు ఎంత కావాలో అంతవరకే మనము వినియోగించుకోవాలి. మిగిలిన ధనాన్ని పరుల కోసం, ఆధ్యాత్మిక కార్యక్రమాల కోసం ఉపయోగించి పుణ్యాన్ని సంపాదించుకోవాలి అని మనకు చెప్తున్నాడు. జై శ్రీరామ్.